పాటు గడ్డం ఇందుప్రియ గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ఇందుప్రియ గారు నమస్తే. ఇందుప్రియ గారు వినిపిస్తోందా? నమస్తే అండి, వినిపిస్తుందండి. నమస్తే ఇందుప్రియ గారు. సో ఎట్లా చూస్తున్నారు? సో మహిళా శక్తి నారీ వందన్ అనుకుంటూ ఈరోజు భారత ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. సో ఈరోజు బిల్లు పైన ఎన్నిక కూడా జరగబోతోంది. సో బిల్లు 4 గంటలకు తీసుకురాబోతున్నారు. సో దీనిపైన ఒక ఫైనల్ డెసిషన్ రాబోతోంది. సో ఈ తర్వాత ఎట్లా ఉండబోతోంది, ఇంతకు ముందు ఎట్లా ఉండబోతోంది, సో మహిళలకు ఒక గొప్ప అవకాశం రాబోతోందని చెప్పేసి కేంద్రం చెప్తోంది. బట్ దీని వెనకాల మహిళలను అడ్డుపెట్టుకొని డీలిమిటేషన్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే టీఎంసీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు. బట్ ఏదేమైనా ఒక మహిళగా మీరు ఎట్లా చూస్తున్నారు ఈ బిల్ని? యాక్చువల్లీ ఈ ఉమెన్ రిజర్వేషన్ మహిళా బిల్ తీసుకురావడం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనకి 73 అండ్ 74 కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఈ లోకల్ బాడీ కానీ అలాగే మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ కానీ గతంలో మనకి రాజీవ్ గాంధీ గారు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ బిల్లుని పాస్ చేయడం జరిగింది. అప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు. కాకపోతే మనకి పివి నరసింహారావు గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు 1995 లో ఈ బిల్ ఇంప్లిమెంటేషన్ అయింది. ఈ రోజు నేను ఒక మహిళగా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కావడం వల్లనే నేను యాజ్ ఏ వైస్ చైర్పర్సన్ అలాగే చైర్పర్సన్ గా చేసి ఒక మహిళా లీడర్ గా ఇక్కడ ఉండడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకి చాలా వరకు రెస్పెక్ట్ ఇస్తారు. ముందు మెయిన్ మహిళలకు ప్రియారిటీ ఇస్తారు. కాబట్టి ఈ ఉమెన్ రిజర్వేషన్ మహిళా బిల్లుని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాము. కాకపోతే ఈ బీజేపీ వాళ్ళు ఏదైతే ఇది కూడా ఒక కుట్ర లాగా డీలిమిటేషన్ ని అండ్ ఈ ఉమెన్ బిల్లుని రెండింటిని కూడా లింకప్ చేసి మరి ఇది ఒక కుట్ర లాగానే నేను కూడా భావిస్తున్నాను. మేమైతే ఖచ్చితంగా ఈ ఉమెన్ రిజర్వేషన్ ని స్వాగతిస్తున్నామని చెప్పి సందర్భంగా దీంట్లో ఒకటే ప్రధాన కామెంట్ కనిపిస్తుంది. రిజర్వేషన్ కావాలంటే తీసుకురండి, ఇప్పుడే తీసుకురండి, 50% రిజర్వేషన్ తీసుకురావడంలో ఇబ్బంది ఏమీ లేదు, బట్ నియోజకవర్గాల పునర్విభజన అవసరం లేదు అన్న మాటలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ అదే మాట మాట్లాడుతోంది. ఈవెన్ అఖిలేష్ యాదవ్ అవే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రతిపక్షంగా ఉండి డీలిమిటేషన్ కుట్ర జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, అందరికీ నేను హామీ ఇస్తున్నానని చెప్పేసి ఏకంగా మోడీయే హామీ ఇస్తున్నారు, అమిత్ షానే హామీ ఇస్తున్నారు. సో ఈ హామీలను కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదా ప్రతిపక్షాలు? లేదండి, వాళ్ళు హామీలు ఇస్తున్నారంటే వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా అబద్ధము. ఎందుకంటే 2011 అనాలిసిస్ ప్రకారంగా డీలిమిటేషన్ అనేది అది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అప్పటికిప్పటికి పాపులేషన్ 2026 అనాలిసిస్ ప్రకారంగా పాపులేషన్ ని గుర్తించి డీలిమిటేషన్ అనేది చేయాలి. దీన్ని లింకప్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇది నష్టపోయేది మన సౌత్ సైడ్ వాళ్ళే నష్టపోతారు. సో దీన్ని గుర్తించి మరి బీజేపీ వాళ్ళు చాలా కుట్రలు ఎప్పుడు ఏది నష్టం చేయాలి అనేది చాలా వాళ్ళకి ఎప్పుడు కూడా అదే ఆలోచనలోనే ఉంటారు. ప్లస్ మహిళలకు అస్సలే వాళ్ళు ప్రియారిటీ కూడా ఇయ్యారండి. ఇప్పుడు ఈ బిల్లు కూడా తీసుకురావడం వల్ల కాంగ్రెస్ వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఢిల్లీ సీఎం గానే మహిళను చేశారు. వాళ్ళు ఒక మహిళను రాష్ట్రపతిగా వాళ్ళు అవకాశం ఇచ్చారు. సో మహిళల్ని వాళ్ళు పట్టించుకోరు, తక్కువ చూస్తారని అనడంలో అర్థం ఎట్లా చూడొచ్చు? అవునండి, వాళ్ళు ఇప్పుడు మన మొదటి ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు. సో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మహిళలకు బిల్లు పెట్టినాకనే మన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళు ఏదో ఇప్పుడు పెట్టడం వల్ల ఇప్పుడు వేరే ఒక నార్త్ సైడ్ ఎలక్షన్స్ అవుతున్నాయి, దాన్ని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళకి లాభం. అంటే ఇప్పుడు ఈ బిల్లు డీలిమిటేషన్ వంకతోటి ఇది పెట్టుకోవడం వల్ల అక్కడ బీజేపీ నుంచి వాళ్ళకు ఓట్లు పడతాయి అనే ఒక ఉద్దేశంతో కూడా ఆ యొక్క ప్లాన్ తోటి కూడా మరి దాన్ని లింకప్ చేస్తున్నారండి. నాకైతే వాళ్ళు ఇప్పటి వరకు మహిళలకు ప్రియారిటీ ఇస్తున్నట్టయితే ఎక్కడ కనిపించలేదు. మనం ఎన్నో చూస్తున్నాము, ఎంతో మంది ధర్నాలు చేయడం చూస్తున్నాము మహిళలు. సో ఖచ్చితంగా నేనైతే ఈ విషయాన్ని అయితే మా బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా మహిళలకి గౌరవించడం నేను అసలే చూడలేదండి. అట్లా ఉండేది ఉంటే వాళ్ళు ఈ రోజు ఎందుకు దీనికి లింకప్ చేస్తారు? ఇందుప్రియ గారు అలాగే నిన్న కూడా మన ఇతను
తేజస్వి సూర్య గారు ఎంపీ గారు మాట్లాడిన దానికి కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఓటేస్తేనే నువ్వు ఈ స్థాయికి ఉండి ఈ రోజు ఎంపీ స్థాయిలో నువ్వు ఉన్నావు అంటే తెలంగాణ ప్రజలు ఓటేయడం వల్ల నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. సూర్య గారు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రజలకి ఖచ్చితంగా మీరు ఇందు గారు ఐ అప్రిషియేట్ యూ. క్షమాపణ. వన్ సెకండ్, ఇందుప్రియ గారు అప్రిషియేట్ యూ. మీరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ పైన. బట్ అదే సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు దీనిపైన ఎందుకు రెస్పాండ్ కాలేదు? కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు దీనిపైన నిరసన వ్యక్తం చేయలేదు? సో మీరు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం రెస్పాండ్ అవుతుంది, కానీ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం దీనిపైన ఎందుకు కనీసం రెస్పాండ్ కాల? ఎందుకు కాలేదు సార్? నిన్న మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా దీన్ని ఖండించినారు. సభలో ఉన్న ఈ రోజు ఎంపీల గురించి నేను అదే- అడుగుతున్నాను, సభలో ఉన్న ఎంపీల గురించి అడుగుతున్నాను. సభలో ఉన్న ఎంపీ వాళ్ళు కూడా దీని గురించి డిస్కషన్ చేస్తారు, దాని గురించి కూడా మాట్లాడతారు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక మహిళగా నేనే చెప్తున్నాను కదండి, ఖచ్చితంగా అందుకే దీన్ని అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఖండించి- ఏమన్నానంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసి నేను ఎంపీలను విమర్శించా. సార్, యా సరే, ఓకే. అంటే ఆ అంశాన్ని ఇంకా నేను ఎక్కువ దూరం తీసుకెళ్ళదలుచుకోలేదు. ఏదైనా అది కానీ కాంగ్రెస్ పార్టీ సూర్య ఎంపీల మీద గారు డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఇచ్చిందే మన సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అప్పుడు వాళ్ళ ప్రాణ త్యాగాలు బట్ చేస్తున్న అదే ప్రతి అదే ఒక్కరు సోనియా కూడా- గాంధీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా విభజించారు. ఒక బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ని విడదీసినట్టుగా విడదీస్తారని చెప్పేసి చాలా సంచలన కామెంట్ మీ పార్టీ పైన ఆయన చేసింది. సో అందుకే నేను ఒకటే విషయం అన్నా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే ఎవరైతే ఈ రోజు బలిదానం తెలంగాణ పోరాటంలో బలిదానం అయిన ప్రతి ఒక్క కుటుంబాలందరికీ కూడా, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి కూడా సూర్య గారు ఎంపీ గారు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ విషయానికి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండించి మరి మిమ్మల్ని సారీ చెప్పకపోతే మాత్రం మిమ్మల్ని వదిలేదే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ మాట రివర్స్ తీసుకోవాలి. ఏదైతే అక్కడ మినిట్స్ నోట్ చేసుకునేవి కూడా ఖచ్చితంగా దాన్ని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానండి. బట్ ఇందుప్రియ గారు ఇందాక అంటే నేనేమంటున్నా అంటే ఇదే ప్రశ్న నేను సుమిత్ర గారిని కూడా అడిగాను. తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఎంపీల సంఖ్య తక్కువ, రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ, మహా అయితే 3-4 మించి ఎక్కువ లేదు. సో ఇట్లాంటి టైంలో ఈ బిల్లు తీసుకొస్తే చాలామంది మహిళలకు ఉపయోగం ఉంటుంది. మీలాంటి యువ నాయకత్వానికి కూడా అడుగులు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచనే ఉండదు. సో అట్లాంటిది రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఒక ఉత్సాహం కూడా కలుగుతుంది కదా. సో మీరు దీన్ని వ్యక్తిగతంగా ఎట్లా చూస్తున్నారు? నేను అంటే ఈ పాపులేషన్ ప్రకారంగా అంటే మీరు 2011 పాపులేషన్ ప్రకారంగా చూసుకుంటే లెక్కకి ఇప్పుడు ప్రెసెంట్ 2026 పాపులేషన్ ప్రకారంగా ఇంకా మనకి లెక్క అనేది ప్రాపర్ గా రాలేదు కదా అండి. మీరు ఎట్లా చెప్తున్నారు మహిళల పాపులేషన్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేది? నేనేమనలేదు, అర్థం కాలేదు, నాకు వాయిస్ బ్రేక్ వచ్చింది. ఇట్స్ ఓకే.